అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా సార్, అరే ఎండలో తిరగకు, నల్లగా అవుతావు, లేకపోతే ఎండలో తిరగకు. నిజంగా నల్లగా అవుతామండి, అది వాస్తవమే. ఉమ్. కానీ ఎంత ఆరోగ్యం వస్తుందంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా వస్తుంది. అవునా? ఎండ తగిలితే మనకి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. స్ట్రెస్ తగ్గటానికి కార్టిజాల్ బాగా డౌన్ అవుతుంది. అంటే చాలా మంది కోపాలు, ఆవేశాలు ఇట్లా కస్సుబుస్సులాడినప్పుడు కార్టిజాల్ పెరిగిపోతుంది. రైట్. ఆ కార్టిజాల్ తగ్గాలంటే ఎండలో వాక్ చేసిన, ఎండలో తిరుగుతున్న, పని చేసిన ఆటోమేటిక్ కార్టిజాల్ డౌన్. బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి, హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ డి వస్తుంది, జుట్టు తెల్లగా అవదండి. ఇప్పుడు నాకు 7 సంవత్సరాల నుంచి జుట్టు తెల్లగా వచ్చేసింది. కెమెరాల ముందు కంటిన్యూస్ కూర్చోవడం, రైట్ రైట్, డే అంతా కెమెరాలు లేకపోతే ఆఫీస్. మనకి తలలో మామూలు హెయిర్ ఫోలికల్స్ కి కలర్ వేయటానికి మెలనోసైట్స్ ఉంటాయి. ఆ మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. ఆ మెలనిన్ అనేది ఎంతెంత ప్రొడ్యూస్ అయితే అంతంత కలర్ ఉంటుంది. ఓకే. అది ఎండ నుంచి స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల ఎంత మార్పు వచ్చేస్తుంది అంటే, ఆకుల మీద సూర్యకిరణాలు పడితే కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆకు రంగు, రైట్, గ్రోత్, రైట్, ఇవన్నీ ఎట్లా ఉంటే మనకి ఎండకట్ల